వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే హెయిర్ గ్రోత్ కోసం అయితే ఇవాళ సరికొత్త ఆయిల్ టిప్ చెప్పబోతున్నానండి. కోకోనట్ ఆయిల్ తోటండి. జుట్టు రాలిపోకుండా ఉంటుంది అండ్ జుట్టు కూడా పొడవు కూడా పెరుగుతుంది. మనకి చుండ్రుండా కూడా పోతుందండి మనకి. ఇగోండి, నేనైతే ప్యాసిట్ కొబ్బరి నూనె ఆయిల్ అయితే తీసుకున్నాను. నేనైతే ఒక హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నాను నేను. అండ్ ముద్ద మందారం పూలు కూడా తీసుకున్నానండి. ఒక 5 అయితే తీసుకున్నాను. తర్వాత మందారపు ఆకులు మనకి అండ్ లాస్ట్కి అయితే మనకి కరివేపాకు అండి. చాలా బాగుంటుందండి. ఆయిల్ అయితే మొత్తానికైతే నేను బౌల్లో వేసుకుంటున్నాను. నేనైతే ఈ ముద్ద మందారం పువ్వులు అయితే ఉన్నాయి కదండి, మనకి ఈ సైడ్ కూడా కొంచెం ఈ కాడ కూడా ఉంది కదా, ఈ కాడ అనేది ఇలా తీసుకొనేసి ఇలా విడివిడిగా రెక్కలను అయితే తుంచేసుకోవాలండి. మనము ఇలా మొత్తం కూడా ఇలా తుంచేసి పెట్టుకుంటున్నాను. ఈ ఆకులు కూడా ఉన్నాయి కదండి, మనమైతే చిన్నగా ఇలా తుంచి పెట్టుకుందాము. ఫైనల్గా ఆకులు కూడా తుంచేసుకుందాము మనము. ఈ కొబ్బరి నూనె అయితే మనమైతే హీట్ చేసుకుందాము. చూపిస్తాను పదండి. హీట్ చేసుకుంటున్నాను. నేనైతే సిమ్లో పెట్టి హీట్ చేసుకుంటున్నానండి. హైలో పెడితే మనకి అంత బాగోదు. ఆయిల్ కూడా మొత్తం మరిగి బ్లాక్ కలర్లో అయితే మనకి వస్తుంది. అందుకే నేను సిమ్లో పెట్టి సన్నటి సగం అయితే మరగనిస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. మనకి మందార పూలు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోతాయండి. మనకి రెడ్ కలర్లో పూలన్నీ బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి అండి. అలాగే మందారాకులు, కరివేపాకు, ఇవన్నీ కూడా మొత్తం ఫుల్గా వేగనివ్వాలండి. సిమ్లోనే ఉంచుకోవాలి మనము. హైలో అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఆయిల్ అంతా కూడా బ్లాక్ అయిపోతుందని చెప్పాను కదా నేను. చూసారు కదా ఎలాగ మనకి అయిపోతున్నాయో ఆయిల్లో. చూసారా అండి, మనకైతే ఆయిల్ అంతా కూడా ఎలా చేంజ్ అయిపోయిందో. మనకి ఆయిల్ కూడా మనకి కలర్ చేంజ్ అయిందండి మొత్తం కూడా. మనమైతే ఇప్పుడైతే ఇది చల్లారి పెట్టుకుందాం మనము. మొత్తానికైతే ఆయిల్ అంతా కనుక మనకు చల్లారిపోయిందండి. చూసారా, మందార పువ్వు, కరివేపాకు, మందార ఆకు మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది నూనెలో. మనకి వీలుంటేనేమో ఈ ఆకంతా తీసి మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకొని కలుపుకోవచ్చు. లేదా ఇలా చెయ్యి పెట్టైనా కూడా ఇలా మొత్తం కూడా ఇలా చేయొచ్చండి. మీకు ఇష్టం ఉంటేనేమో వడకట్టుకోండి, లేకపోతే ఇలాగానే డబ్బాలో పోసుకోండి, తలకు అప్లై చేసుకోండి. బాగుంటుంది. ఇలాగా పోసుకుంటున్నాను. ఇదంతా కూడా తలకి పెట్టుకుంటే చాలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుందని వడకట్టట్లేదు నేనైతే ఫ్రెండ్స్. ఇదంతా కూడా జుట్టు ఊడిపోతూ బాధపడే వారికి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. జుట్టు పెరుగుతుంది మనకి, చాలా బాగుంటుంది జుట్టు కూడా. ఈ ఆయిల్ని అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మంచిగా, చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.